సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలపై నీలి నీడలు అలముకున్నాయి. మరోసారి వాయిదా పడే అవకాశం ఉంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత సింగరేణి ఎలక్షన్లు జరపాలని కాంగ్రెస్ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. హస్తం పార్టీ అనుబంధ ఐఎన్టీయూసీ ఓటమి భయంతోనే సర్కార్ కేసు వేసిందా? ప్రభుత్వ వైఖరిపై కార్మిక సంఘాల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది? సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలపై కార్మిక వర్గం ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ ఎప్పటికప్పుడు ఈ ఎన్నికలు వాయిదా పద్ధతుల్లో చేరుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలతో ఒకసారి వాయిదా పడిన తర్వాత ఈ నెల 27న నిర్వహించేందుకు యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోంది. ప్రచారం ముమ్మరంగా సాగుతున్న సమయంలో ఈ ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చేలా కనిపిస్తోంది. ఈ ఎన్నికలను వచ్చే ఏడాది మార్చికి వాయిదా కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేయడంతో పీఠముడి పడింది. ఇంధన వనరుల శాఖ కార్యదర్శి దాఖలు చేసిన పిటిషన్ విచారణలో ఉంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అధికార పోలీసు యంత్రాంగం తలమునకలై ఉండడంతో సింగరేణి ఎన్నికలపై దృష్టి పెట్టడం సాధ్యం కాదని పిటిషన్లో ప్రస్తావించింది. మరో నెల రోజుల్లో పంచాయతీరాజ్ సంస్థలు, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు ఉండటంతో సింగరేణి ఎలక్షన్లపై స్టే ఇవ్వాలని అభ్యర్థించింది. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘానికి 2017లో సింగరేణి ఎన్నికలు జరిగాయి. తిరిగి 2021లో జరగాల్సి ఉంది. కానీ పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చాయి. 4 ఏళ్లుగా సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం కాల పరిమితితో పాటు ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో కేసులు పడుతూనే ఉన్నాయి. యాజమాన్యం, ప్రభుత్వం, కార్మిక సంఘాలు ఒక్కోసారి ఒక్కో కారణంతో ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నాయి. గత ఏప్రిల్, మేలో జరగాల్సిన ఎన్నికలను అక్టోబర్ 30న నిర్వహించాలని ఆదేశించింది. ఈ మేరకు కార్మిక శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. నామినేషన్లు, ఉపసంహరణలు, గుర్తుల కేటాయింపులు జరిగిన తర్వాత కొన్ని కార్మిక సంఘాలతో పాటు సింగరేణి యాజమాన్యం, ప్రభుత్వం తిరిగి కోర్టును ఆశ్రయించాయి. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలతో సింగరేణి ఎలక్షన్స్ వాయిదా వేయాలని కోరాయి. విచారణ జరిపిన హైకోర్టు డిసెంబర్ 27న ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. ఈ క్రమంలో అంతా సంసిద్ధమవుతున్న సమయంలో రాష్ట్ర ఇంధన వనరుల శాఖ కార్యదర్శి కోర్టును ఆశ్రయించడంతో మళ్లీ గందరగోళం నెలకొంది. అయితే ఎన్నికలు వాయిదా ప్రయత్నాలు జరుగుతున్నాయన్న సమాచారంతో ఏఐటీయూసీ ఇంధన శాఖ కంటే ముందుగానే హైకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులు విచారణలో ఉన్నాయి. అయితే సింగరేణి ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ ఓడిపోతుందనే భయంతోనే వాయిదా వేయాలని చూస్తోంది అంటూ ఏఐటీయూసీ ఆరోపిస్తోంది. గతంలో బీఆర్ఎస్ చేసిన తప్పును ఇప్పుడు కాంగ్రెస్ చేయొద్దని సూచించింది. ఇప్పటికే పోలింగ్ ఏర్పాట్లు పూర్తి కావచ్చాయని చివరి నిమిషంలో వాయిదా వేయడం సరికాదంటున్నారు కార్మిక నేతలు. అటు ఐఎన్టీయూసీ నేతలు సైతం ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ ప్రచారం కూడా చేస్తున్నారు. నిజానికి ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోల్ బెల్ట్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలిచారు. కొత్తగూడెంలో సిపిఐ, ఆసిఫాబాద్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నెగ్గారు. ఈ క్రమంలో సింగరేణి ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ గెలుపు నల్లేరుపై నడక అనే అంచనా ఏర్పడింది. అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల్లో తాము కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చిన విషయాన్ని సిపిఐ గుర్తు చేస్తోంది. సింగరేణి ఎలక్షన్స్ లో తమ యూనియన్ ఏఐటీయూసీకి సహకరించాలని కోరుతోంది. ఈ వ్యవహారం 2 పార్టీల పొత్తును ప్రభావితం చేసేలా ఉంది. దీనికి తోడు సింగరేణిలో ప్రతికూల ఫలితాలు వస్తే ఆ తర్వాత జరిగే స్థానిక సంస్థలు, లోక్సభ ఎన్నికలపై ప్రభావం చూపుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఓవైపు పొత్తు ధర్మం, మరోవైపు రాజకీయ లాభనష్టాల కోణంలో ఆలోచించిన తర్వాతే సింగరేణి ఎన్నికల వాయిదా కోసం పిటిషన్ వేయించినట్టు చర్చ జరుగుతోంది.